హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఇప్పుడు రిసార్ట్‌కొచ్చేసాము. ఈరోజు సండే కార్తీక మాసం అని చెప్పేసి ఫస్ట్ వీక్‌లో మా పేరెంట్స్ తరపు నుంచి ఒక రిసార్ట్ అయితే బుక్ చేశారండి. చాలా గ్రాండ్‌గా చేశారండి ఇది. పిక్నిక్ లాగా అంటే నార్మల్‌గా కార్తీక మాసంలో అందరూ చేసుకుంటారు కదా! అలానే ఇది కూడా. కాకపోతే రిసార్ట్ బుక్ చేశారు. చాలా లాంగ్ జర్నీ చేసి వెళ్ళాము. ఇదిగోండి ఇదే రిసార్ట్. చాలా పెద్ద హాల్ అండ్ చాలా బాగుంది. లోపల ఇదిగోండి ఇదొక బెడ్రూమ్. చాలా బెడ్స్ ఉన్నాయంటే అన్ని బెడ్రూమ్స్ సెట్ చేయలేదు కదండి. అందుకే ఒక పెద్ద రూమ్లో అనమాట చాలా బెడ్స్ సెట్ చేశారు. లైట్స్ ఎక్కడున్నాయని వెతికాను, లైట్స్ ఆన్ చేశాను. చూడండి అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి మా వాళ్ళు ఇలా ప్లాన్ చేయడం జరిగింది. మనము నెక్స్ట్ ఇంకొక రూమ్స్లోకి వెళ్దాము. అదండి బయట తిరుగుతున్నారుగా తను మా మదర్, ఈయన మా బ్రదర్ అండి. తను పిలిచింది నన్ను, అందుకే నేను ఆగాల్సి వచ్చింది అక్కడ. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఇది ఇంకొక రూము. కానీ ఈ రూమ్లో చాలామంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకొక రూమ్లోకి వచ్చాము. ఇది ఇంకొక రూము. ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉండి ఫీడింగ్ అలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సపరేట్గా బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, ఇలా సపరేట్ 2 రూమ్స్లో. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ ఉంది వాష్రూమ్స్. అక్కడ ఈ బెడ్రూమ్లో మా బాబు పడుకుని ఉన్నాడు. ఇదిగోండి ఇది హాల్. ఇంకా అందరూ వచ్చిపోతున్నారు. అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసరికి నైట్ అయిపోతుందని చెప్పేసి హడావిడిగా ఉన్నారు. మధ్యాహ్నం ఫుడ్ చేసేసాము. అందరం బాగా ఎంజాయ్ చేసి ఫుడ్ తీసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందండి, చెప్పలేము, అంత చాలా బాగుంది. ఇంకా మిగిలిన కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అదిగోండి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కంగారు పెడుతున్న పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అంత బాగా ఆడుకుంటున్నారు. చూడండి ఇదంతా చాలా పెద్ద ప్లే గ్రౌండ్. అందరూ చాలా బాగా ఆడుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. కానీ అందరికీ టైం అయిపోయేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా బాబు అయితే నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళే వరకు చాలా బాగా ఆడుకున్నాడు. ఒక చిన్న పాప ఉంటే ఆ పాపతో చాలా బాగా ఆడుకున్నాడు. ఇంకా చాలా టైర్డ్ అయిపోయి వెళ్ళే ముందు జస్ట్ ఇప్పుడే పడుకున్నాడండి. ఇదిగోండి మేము మార్నింగ్ నుంచి ఆడుకునే గేమ్స్ అంటే అన్నీ తీయడానికి షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఇదొకటి షూట్ చేశారు మా వారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం. అస్సలు ఆడుకునే టైంలో ఏమీ తెలీదు. తర్వాత తెలుస్తుంది మాకు ఏమైనా పెయిన్స్ ఏమైనా ఉంటే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వెళ్ళిపోయే ముందు ఇంకో చిన్న ఫొటోస్ అయినా దిగలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను మా వారు అయితే ఫొటోస్ దిగడానికి వచ్చేసాము. కలిసి దిగాము, సింగిల్గా కూడా దిగేసాము. మా అబ్బాయికి కూడా మార్నింగే తీసేసాను ఒక 2 ఫొటోస్. చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్లో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చెప్పలేమండి, అంతా బాగుంది. ఇంకా టైం అయిపోయింది కదా, అందరూ బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేసుకున్నారు. అందరూ బయలుదేరేస్తున్నారు. ఇంకా చాలా చెప్పాలంటే అసలు చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా మా వాళ్ళు ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు. చాలా గ్రాండ్గా ట్రై చేయాలి. అందరూ హ్యాపీగా ఇంకా అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆడపిల్లలు మాకు చాలా ప్రైజెస్ ఇచ్చారు. అందరూ గేమ్స్ ఆడిన వాళ్ళందరికీ ఇచ్చారు. మాకు కూడా ఈ ఆడపిల్లలు అని చెప్పేసి ఇచ్చారు. ఇక టైం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.